హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు పవన్ అభిమానులకు. ఆల్మోస్ట్ రిలీజ్ పక్కా అని సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్న టైంలో సినిమా పోస్ట్ పోన్ అనే న్యూస్ టెన్షన్ పెడుతోంది. అసలు వీరమల్లు ఎందుకు ఇలా డైలమా క్రియేట్ చేస్తోంది? ఒకవేళ ఈ డేట్ తప్పుకుంటే పవన్ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? వీరమల్లు విషయంలో వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడిపోయిందని సంబరపడిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఏదేమైనా జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ మరోసారి పవన్ సినిమాకి వాయిదా తప్పేలా లేదు. వీరమల్లు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వీరమల్లు పోస్ట్ పోన్ ని కన్ఫర్మ్ చేశారు. వీరమల్లుకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. విఎఫ్ఎక్స్ కారణంగానూ వీరమల్లు ట్రైలర్ కట్ కూడా రెడీ కాలేదని నిర్మాత ఏఎం రత్నం కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో డిస్కషన్ అంతా హరిహర వీరమల్లు సినిమా మీదే. 5 సార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్. ఆడియన్స్ దే కాదు, పవన్ అభిమానులది సేమ్ ఫీలింగ్. దీనికి రీజన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఆగిపోవడం, ఈ నెల 8న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడడం, కొత్త అప్డేట్స్ రాకపోవడం, ఇంకా చాలానే ఉన్నాయి. అసలు పవన్ సినిమా వస్తుందనే హంగామా కాస్త డైలమా సిచ్యువేషన్లోకి వెళ్లిపోయింది. 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉన్న వీరమల్లు సినిమాని పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేశారు. నాన్ స్టాప్ గా 4 గంటల్లో సినిమాకి డబ్బింగ్ కూడా ఫినిష్ చేశారు. మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుని వీరమల్లు జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చేది ఖాయమని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యారు. సరిగ్గా ఇక్కడే వీరమల్లు ట్రైలర్ డిలే అవుతూ వస్తూ ఉండడం మరోసారి పవన్ సినిమా వాయిదా తప్పదా అనే క్వశ్చన్ ని రైజ్ చేసింది. జూన్ 12న వీరమల్లు రాకపోతే మరి ఏ డేట్ కి వస్తుందనేది మరో బిగ్ సస్పెన్స్ గా మారబోతోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నాయి. జూన్ 20న కుబేరా, జూన్ 27న కన్నప్ప వెనక్కి వెళ్లే ఛాన్స్ కనపడ్డం లేదు. ఈ లెక్కన వీరమల్లు ఈ మంత్ ఎండింగ్ కి రావడం కష్టమే. జులై మంత్ లోనూ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. జులై 4న కింగ్డమ్, జులై 11న ఘాటి ఉన్నాయి. దీంతో జులై 19, 27 డేట్స్ కి వీరమల్లు వస్తారా లేక కింగ్డమ్ నిర్మాతలతో మాట్లాడుకుని జులై 4న సర్ప్రైజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.